సందేహం లేదు. గురువుగారు, ఈ మధ్యకాలంలో ఏ పండుగ అయినా 2 రోజులు 2 తిథులు వస్తున్నాయి. అంటే ఒక రోజు రెండో రోజు కూడా కంటిన్యూ అవుతోంది. మరి ఈసారి కూడా వినాయక చవితి 2 తిథుల్లో వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఏ రోజున పండుగని ఆచరించాలి, వ్రతం చేసుకోవాలి అంటారు? అంతేకాకుండా చందమామని ఏ రోజు చూడకూడదు అంటారు? ముఖ్యంగా 7వ తారీఖు రోజున మనకు వినాయక చవితి అమ్మ, శనివారం రోజున. 6వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచే ఈ యొక్క చవితి తిథి ప్రారంభమవుతుంది. 7వ తారీఖు మధ్యాహ్నం వరకు ఉంది. మనకు సాధారణంగా సూర్యోదయ ప్రమాణాన్ని అనుసరించి సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి రోజున వ్రతం ఆచరించమని మనకు శాస్త్రం చెప్పబడింది. కాబట్టి శనివారం రోజునే వినాయక చవితి వ్రతాన్ని మనం ఆచరించాలి. అయితే చంద్రుని ఏ రోజున మనం చూడకూడదు. ఎందుకంటే మనకు భాద్రపద శుక్ల చతుర్థి రోజునే చంద్రుడు అపహాస్యం చేసిన సందర్భంగా పార్వతీదేవి శాపం ఇచ్చింది. కాబట్టి చతుర్థి తిథి రోజున శాపం ఇచ్చింది. కాబట్టి ముందు రోజే శుక్రవారం రోజునే మధ్యాహ్నం 3 గంటలకి చతుర్థి తిథి ప్రారంభమవుతుంది. కాబట్టి వీలైనటువంటి వాళ్ళు ప్రేక్షకులు శుక్రవారం రోజున శనివారం రోజున చంద్రుణ్ణి చూడకండి. ఇది మనకు మంగళప్రదము కాదు. కాబట్టి కేవలం శనివారమే చెప్పబడింది. శనివారమే మనం పూజ చేసుకుంటాం కాబట్టి శనివారమే మనం చంద్రుని దర్శనం చేసుకోకూడదు అనుకునే వాళ్ళకి వెసులుబాటు ఏంటంటే శుక్రవారం నాటి రాత్రికి కూడా చంద్రుడు చతుర్థి తిథిలో ఉంటాడు. కాబట్టి శుక్రవారము మరియు శనివారం రోజున చంద్రుణ్ణి చూడకూడదు. గురువుగారు, వినాయక చవితి పండుగ రోజు ఆ చందమామని మనం చూడకూడదు, నీలాప నిందలు కలుగుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పొరపాటున కావచ్చు, ఇంకేదైనా కారణం చేత ఏదో విధంగా చందమామని కనుక చూస్తే ఆ నీలాప నిందలు పోగొట్టుకోవటానికి, కలగకుండా ఉండటానికి ఏదైనా మంత్రం జపించవచ్చు అంటారా? ఏదైనా మంత్రం ఉందా అసలు? తప్పకుండా. ఎందుకంటే కృష్ణ భగవాన్ అంతటి వాడికే తప్పలేదు. కేవలం ప్రత్యక్షంగా చూడకపోయినా పాలు పిండుతున్న సందర్భంలో ఆ యొక్క వెండి చెంబులో ఆ చంద్రబింబాన్ని చూసినటువంటి కారణం చేత శమంతకమణిని నా తమ్ముడి ప్రసేనుని సంహరించి శమంతకమణిని తీసుకుని వెళ్ళాడని చెప్పి సత్రాజిత్తు అంతా కూడా ఊరంతా ప్రచారం చేశాడు. మరి అటువంటి అపప్రథ నుంచి బయటపడడం కోసం భగవతాత్తముడైనటువంటి ఆ విష్ణు భగవాని రూపమైనటువంటి కృష్ణ భగవాన్ల వారైతే సంకల్పం చేత తన యొక్క నీలాపనిందలను పోగొట్టుకున్నాడు. కానీ మానవులం, మనకు దైవబలం అంతగా ఉండదు కలియుగంలో. కాబట్టి మరి అటువంటి వాళ్ళు ఎటువంటి దోషం పోవడానికి ఎటువంటి మంత్రాన్ని జపించాలి అంటే మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. ఏమనంటే సింహ ప్రసేనమవధి సింహో జాంబవత హత సుకుమార కమారో దీస్తవ హ్యేష శమంతక అనేటువంటి యొక్క మంత్రాన్ని గనక ముమ్మారులో గనక పఠించినట్లయితే తప్పకుండా ఆ యొక్క నీలాపనిందలు తొలగిపోతాయి. ఎందుకంటే కృష్ణ భగవానుడికే తప్పలేదు, మనమెంతటి వాళ్ళం. కాబట్టి చంద్రుడిని ఆ రోజు ఒక్కరోజు చూడకూడదని అన్నారు. తలకాయ పైకెత్తి చూడకపోతే ఏంటి? మూఢంగా వీక్షించేటువంటి ఎన్టీవీ ప్రేక్షకులు మూఢత్వంతో గ్రహణంలో తినకూడదు అని అంటే తిన్నాను చూసారా నాకేం కాలేదంటే ప్రత్యక్షంగా ఆ సమయానికి ఏం కాదు. యాక్షన్ అండ్ రియాక్షన్ న్యూటన్ థర్డ్లో అక్కడ అప్లై కాదు, కానీ తర్వాత అప్లై అవుతుంది. 2-3 నెలల తర్వాత తిన్న పదార్థం క్యాన్సర్ కారక రోగాలతో ఉండి ఇబ్బందులు పడుతుంటుంటారు సూర్యగ్రహణం చంద్రగ్రహణ ప్రభావంలో ఏదైనా భోజనం చేసినట్లయితే. అలాగే నీలాపనిందలు కలుగుతాయి చంద్రుని చూసే అనేటువంటిది అంటే మనకు ప్రత్యక్షంగా అప్పటికప్పుడు కలగకపోయినా భవిష్యత్తులో కొన్ని నెలల్లో మనం చేయనటువంటి పనికి మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకాన్ని మీరు ముమ్మార్లు పఠించండి. లేదు మనకి ఈ శ్లోకం చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అని అన్నప్పుడు మీరు ఏ ఇంట్లోనైతే మీరు మీ ఇంట్లో పూజ చేసుకుంటారు కదా, లేదా మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి మంటపాల్లో వినాయకుడి పూజ చేసుకుంటారు కదా, ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పుకొని వినాయకుడు ఎదురుగ్గా ఒక 8 గుంజీలు తీసి ఆ యొక్క వినాయకుడి దగ్గర పూజ చేసినటువంటి అక్షింతల్ని తల మీద వేసుకొని చక్కగా ఆ వినాయకుడికి కనుక నమస్కారం చేసుకుని ఆ యొక్క దోషము తొలగిపోవాలి, చంద్రుని దోషం తొలగిపోవాలనే భావన కనుక ఆ వినాయకుడిని కనుక చెప్పినట్లయితే తప్పకుండా ఆ యొక్క దోషము తొలగిపోతుందని చెప్పవచ్చు.